సాధారణ లిఫ్ట్. దానిలో ఒక గేమ్ ఆడితే వేరే లోకానికి వెళ్ళిపోతారు. ఆ లోకం మనదిలానే ఉంటుంది, కానీ అది మన లోకం కాదు. ఆ లోకంలో మీరు మాత్రమే ఉంటారు. అక్కడికి వెళ్ళాక తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఏషియన్ అర్బన్ లెజెండ్ ది ఎలివేటర్ గేమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలివేటర్ గేమ్ కి ఎలివేటర్ టు అనదర్ వరల్డ్ అనే ఇంకో పేరు ఉంది. వీడియో మొదలు పెట్టే ముందు నేను మిమ్మల్ని హెచ్చరించాలి. ఈ గేమ్ మీరు అస్సలు ఆడొద్దు. మీరు వినబోయే సంఘటనలు నిజంగా జరిగాయి. ఈ గేమ్ ఆడడం ప్రమాదకరం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలివేటర్ గేమ్ సౌత్ కొరియా, జపాన్లో మొదలైంది. తరువాత ఏషియా మొత్తం పాకింది. 2010లో ఇంటర్నెట్లో వైరల్ అయింది. లిఫ్ట్లో కొన్ని ఫ్లోర్స్ బటన్స్ ప్రెస్ చేస్తే వేరే లోకానికి దారి తెరుచుకుంటుంది. మన లోకం లాగే ఉండే ఇంకొక లోకం. 2013లో ఎలిసా ల్యామ్ అనే ఆమె లాస్ ఏంజలస్ లో ఒక హోటల్లో అనుమానాస్పదంగా చనిపోయింది. అప్పుడు ఎలివేటర్ గేమ్ ఫేమస్ అయింది. సీసీ కెమెరాలో ఆమె లిఫ్ట్ లో విచిత్రంగా ప్రవర్తించడం రికార్డ్ అయింది. చాలా బటన్స్ నొక్కుతూ, మూలలో దాంకుంటూ ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. చాలా మంది చనిపోయే ముందు ఆమె ఎలివేటర్ గేమ్ ఆడింది అంటున్నారు. కొన్ని వారాల తరువాత తన బాడీ హోటల్ వాటర్ ట్యాంక్ లో దొరికింది. ఇప్పటికీ తను ఎలా చనిపోయిందో ఎవ్వరికీ తెలియదు. అసలు ఎలివేటర్ గేమ్ కి రూల్స్ ఏంటి, గేమ్ ఎలా ఆడతారో చూద్దాం. జాగ్రత్తగా వినండి. రూల్ 1. ఖాళీగా ఉన్న బిల్డింగ్ ని వెతుక్కోవాలి. బిల్డింగ్ లో కనీసం 10 ఫ్లోర్స్ ఉండాలి. లిఫ్ట్ ఉండేలా చూసుకోవాలి. బిల్డింగ్ లో మీరు తప్ప ఎవ్వరూ ఉండకూడదు. నైట్ వెళ్తే ఎవ్వరూ ఉండరు. రూల్ 2. ఈ రూల్ ముఖ్యం. లిఫ్ట్ లోకి మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి. మీరు వెళ్ళేసరికి లిఫ్ట్ లో ఎవరైనా ఉంటే లిఫ్ట్ ఎక్కకండి. లోపల ఉన్న వాళ్ళు బయటికి వచ్చాక ఎక్కండి. గేమ్ స్టార్ట్ అయ్యాక ఎవరైనా లిఫ్ట్ ఎక్కితే గేమ్ ఆగిపోతుంది. వెంటనే లిఫ్ట్ నుంచి బయటికి వచ్చేయాలి. రూల్ 3. ఒక్కళ్ళే లిఫ్ట్ ఎక్కాక ఫ్లోర్ బటన్స్ నేను చెప్పే ఆర్డర్లో ప్రెస్ చేయాలి. ముందు ఫస్ట్ ఫ్లోర్, తర్వాత 4th ఫ్లోర్. కిందకి దిగకండి. డోర్ క్లోజ్ అయ్యేదాకా ఆగండి. నెక్స్ట్ 2nd ఫ్లోర్, తరువాత 6th ఫ్లోర్, మళ్ళీ 2nd ఫ్లోర్, దిగకండి. తరువాత 10th ఫ్లోర్, అక్కడే ఉండండి. నెక్స్ట్ 5th ఫ్లోర్. రూల్ 4. 5th ఫ్లోర్లో మీతో పాటు ఒక ఆమె ఎక్కుతుంది. ఇక్కడే అసలైన గేమ్ మొదలవుతుంది. ఆమె మామూలు మనిషిలా కనిపించొచ్చు, అందంగా ఉండొచ్చు, అందంగా ఉండకపోవచ్చు. మీరు ఆమె వైపు చూడొద్దు, ఆమెతో మాట్లాడొద్దు, ఆమెని పట్టించుకోవద్దు. మీరు ఒకవేళ ఆమెని చూసి తనతో మాట్లాడితే గేమ్ ఆగిపోతుంది, లేదా మీరు ఎప్పటికీ మన ప్రపంచంలోకి రాకపోవచ్చు. కొంతమంది ఆమెకి మొహం లేదు అన్నారు. ఇంకొంతమంది ఆమె కళ్ళు చాలా నల్లగా ఉన్నాయి అన్నారు. కొంతమంది ఆమె మిమ్మల్ని మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పారు. అందుకే ఆమెని చూడొద్దు, ఆమెతో మాట్లాడొద్దు. రూల్ 5. ఆమె లిఫ్ట్ ఎక్కాక ఫస్ట్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడే మీరు గేమ్ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అని తెలుస్తుంది. లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే మీరు సేఫ్, మీకు ఏమీ అవ్వదు. గేమ్ ఫెయిల్ అయింది, వెంటనే లిఫ్ట్ దిగండి. ఇంకెప్పుడు ఆ లిఫ్ట్ ఎక్కకండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఫ్లోర్ బటన్ నొక్కినప్పుడు లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లకుండా 10th ఫ్లోర్ కి వెళ్తే పోర్టల్ ఓపెన్ అయింది. మీరు వేరే లోకంలో ఉన్నారు. లిఫ్ట్ 10th ఫ్లోర్ కి చేరుకున్నాక డోర్స్ ఓపెన్ అవుతాయి. మన ప్రపంచంలానే ఉండే ఇంకొక ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఎలివేటర్ గేమ్ ఆడి బ్రతికున్నాము అన్నవాళ్ళు ఆ ప్రపంచం మన ప్రపంచంలానే ఉంది. ఇల్లు, వీధులు, ఆకాశం అన్నీ ఒకేలా ఉన్నాయి అన్నారు. కానీ కొన్ని మాత్రం వేరుగా ఉన్నాయి. మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. చిన్న సౌండ్ కూడా ఉండదు. కార్స్ ఉండవు. గాలి శబ్దం కూడా ఉండదు. బిల్డింగ్స్ లో ఉన్న కిటికీల మీద రెడ్ క్రాస్ కనిపిస్తుంది. కొంతమంది ఆ క్రాస్ ఉన్న చోటుకి వెళ్తే ఈ ప్రపంచం నుంచి బయటపడతాము అంటారు. ఇంకొంతమంది రెడ్ క్రాస్ ఒక ట్రాప్, దాని దగ్గరికి వెళ్తే మాయం అవుతారు అంటారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప మనుషులు ఎవ్వరూ ఉండరు. బిల్డింగ్స్ లో, రోడ్ మీద ఒక్క మనిషి కూడా ఉండరు. కానీ మీరు ఒంటరిగా ఉండకపోవచ్చు. ఏదో మిమ్మల్ని చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అడుగు చప్పుడులు వినిపిస్తాయి, నీడలు కనిపిస్తాయి. మీతో లిఫ్ట్ ఎక్కిన ఆమె ఈ ప్రపంచంలోనే ఉంటుంది అన్నారు. ఈ ప్రపంచంలో ఫోన్స్ పనిచేయవు, సిగ్నల్స్ ఉండవు. మీతో కెమెరా తెచ్చుకున్నా ఫొటోస్ సరిగ్గా రావు. కొన్నిసార్లు కెమెరాలో మీరు ఎప్పుడూ చూడని ప్రదేశాలు కనిపిస్తాయి.
ఈ ప్రపంచంలో 5 నిమిషాలైతే మన ప్రపంచంలో 5 గంటలు అవుతుంది. 2 ప్రపంచాలలో సమయం వేరుగా పనిచేస్తుంది. ఎలివేటర్ గేమ్ ఆడిన వాళ్ళు మేము కొంతసేపే లిఫ్ట్ లో ఉన్నాము అన్నారు. మన ప్రపంచంలోకి వచ్చాక కొన్ని గంటలు, కొన్ని రోజులు కూడా గడిచిపోయాయి అని తెలుసుకున్నారు. మీకు ఇలాంటి మంచి కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కథలు వస్తాయి. మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఆ ప్రపంచం నుంచి ఎలా బయటపడాలి? మీరు వేరే లోకానికి వెళ్తే తొందరగా అక్కడ నుంచి బయటపడాలి. అక్కడే ఎక్కువసేపు ఉండకండి. ఎంత ఎక్కువసేపు అక్కడ ఉంటే తిరిగి రావడం అంత కష్టంగా ఉంటుంది. వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టారు అని తెలియంగానే వెంటనే మళ్ళీ లిఫ్ట్ లో ఎక్కండి. ఇందాకలానే అదే ఆర్డర్లో బటన్స్ ప్రెస్ చేయండి. ఆమె మళ్ళీ లిఫ్ట్ లోకి వస్తే సేమ్ రూల్స్ పాటించాలి. ఆమెని చూడకండి, ఆమెతో మాట్లాడకండి. మీరు ఈ రూల్స్ పాటించకపోతే ఎప్పటికీ ఆ ప్రపంచంలోనే ఇరుక్కుపోతారు. లిఫ్ట్ లో ఎక్కి బటన్స్ నొక్కాక లిఫ్ట్ పని చేయకపోవచ్చు, లైట్స్ బ్లింక్ అవుతాయి, వింత శబ్దాలు వస్తాయి. కానీ లిఫ్ట్ లోనే ఉండండి, బయటికి రావద్దు. లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే డోర్స్ ఓపెన్ అవుతాయి. మన ప్రపంచంలోకి తిరిగి వచ్చారా లేదా అని చెక్ చెయ్యండి. శబ్దాలు వినిపిస్తున్నాయా? ట్రాఫిక్ సౌండ్ వస్తుందా? మనుషుల మాటలు వినిపిస్తున్నాయా? ఫోన్లో సిగ్నల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మీరు తిరిగి వచ్చినా ఏదో వింతగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. కలర్స్ వేరుగా ఉంటాయి, మనుషులు కూడా వింతగా కనిపిస్తారు. అప్పుడు మన ప్రపంచంలోకి కాకుండా ఇంకొక డైమెన్షన్ లోకి వెళ్ళి ఉండొచ్చు. మీలో చాలా మంది ఎలివేటర్ గేమ్ ని నమ్మకపోవచ్చు, కానీ నిజంగా కొన్ని కేసెస్ జరిగాయి. ఎలీసా ల్యామ్. ఇంతకు ముందు చెప్పినట్టు 2013లో ఎలీసా ల్యామ్ హోటల్లో చనిపోయింది. సీసీ కెమెరాలో ఆమె లిఫ్ట్ లో చాలా బటన్స్ ప్రెస్ చేస్తున్నట్టు, లిఫ్ట్ బయటికి లోపలికి వెళ్తున్నట్టు, అక్కడ లేని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు భయపడుతూ కనిపించింది. కొన్ని వారాల తరువాత తన బాడీ హోటల్ వాటర్ ట్యాంక్ లో దొరికింది. వాటర్ ట్యాంక్ మూసేసి ఉంది. ఆమె లోపలికి ఎలా వెళ్ళగలిగింది అన్న విషయం ఎవరికీ తెలియలేదు. పోలీస్ ఆమెకి మతి స్థిమితం లేదు అన్నారు. కానీ కొంతమంది ఆమె ఎలివేటర్ గేమ్ ఆడింది అంటున్నారు. కొరియన్ స్టూడెంట్. 2015లో కొరియాలో ఒక స్టూడెంట్ 72 గంటలు ఎవ్వరికీ కనిపించలేదు. 72 గంటల తరువాత అతను రోడ్ల మీద షాక్ లో తిరుగుతూ కనిపించాడు. నేను చాలా నెలలు వేరే ప్రపంచంలో ఇరుక్కుపోయాను అంటూ ఉన్నాడు. అతను రెడ్ క్రాస్ ని చూశాను, అక్కడ నిశ్శబ్దంగా ఉంది, నన్ను ఎవరో చూస్తున్నట్టు అనిపించింది అన్నాడు. డాక్టర్స్ అతనికి మెంటల్ ఉంది అని చెప్పారు. కానీ అతని ఫ్రెండ్స్ కి తెలుసు అతను ఎలివేటర్ గేమ్ ఆడాడు అని. అతను నేనిప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నాను అంటూ ఉన్నాడు. మనీలా ఇన్సిడెంట్. 2017 ఫిలిప్పీన్స్ లో ముగ్గురు టీనేజర్స్ రాత్రి షాపింగ్ మాల్లో ఎలివేటర్ గేమ్ ఆడారు. సెక్యూరిటీ గార్డ్ కి ముగ్గురు లిఫ్ట్ లో స్పృహ తప్పి పడిపోయి కనిపించారు. ముగ్గురికి ఒకేసారి ఫిట్స్ వచ్చాయి. మెలకువ వచ్చాక ముగ్గురు ఒకటే చెప్పారు. ఒక ఆమెకి మొహం లేదు, రెడ్ క్రాస్, ఎవరో వాళ్ళని చూస్తూ ఉన్నట్టు ఫీలింగ్. ఇప్పటికీ కూడా వాళ్ళు భయంతో అసలు లిఫ్ట్ ఎక్కరు. సైంటిఫిక్ గా చెప్పాలంటే లిఫ్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ వచ్చి ఉంటుంది. దానివల్ల హెల్యూసినేషన్స్ అయి ఉంటాయి. పాత లిఫ్ట్ కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. అది కూడా భయంకరమైన ఎక్స్పీరియన్స్. లిఫ్ట్ లో కిటికీలు ఉండవు, గాలి ఆడదు, కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ వల్ల హెల్యూసినేషన్స్ వచ్చి ఉంటాయి. కానీ సైంటిఫిక్ గా ఆలోచిస్తే అన్ని ప్రశ్నలకి సమాధానం లేదు. అందరూ ఒకటే కదా ఎలా చెప్పారు? కొన్ని గంటలు ఎలా మిస్ అయ్యారు? ఎలీసా ఎలా చనిపోయింది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎలివేటర్ గేమ్ అసలు ఆడొద్దు. దెయ్యాలని నమ్మకపోయినా నిజమైన ప్రమాదాలు ఉన్నాయి. లిఫ్ట్ సరిగ్గా పని చేయకపోతే మీరు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోవచ్చు. ఖాళీ బిల్డింగ్ లో మీరు ఎంత అరిచినా ఎవ్వరికీ వినిపించదు. స్ట్రెస్ వల్ల పానిక్ అటాక్స్ వస్తాయి. పర్మిషన్ లేకుండా బిల్డింగ్ లోకి వెళ్తే మిమ్మల్ని పోలీస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లిఫ్ట్ లో కనిపించే ఆమె నిజమో కాదో తెలియదు. ఒకవేళ నిజమైతే ఆమె మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు. ఒకవేళ మీరు వేరే డైమెన్షన్ లోకి వెళ్తే తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. తిరిగి వస్తే గనక ఆ ప్రపంచంలో నుంచి ఏదో మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తే. ప్రపంచంలో మనకి అర్థం కానివి చాలా ఉన్నాయి. ఎలివేటర్ గేమ్ ఇంటర్నెట్ లో మోస్ట్ డిస్టర్బింగ్ అర్బన్ లెజెండ్.
ఇది నిజమో కాదో నేను చెప్పలేను, కానీ ఒక విషయం చెప్పగలను. కొన్ని పనులు ప్రమాదం అయినప్పుడు చేయకుండా ఉండాలి. కొన్ని గేమ్స్ ఆడకూడదు. మీరు ఎప్పుడైనా లిఫ్ట్ ఎక్కినప్పుడు ఎవరైనా బటన్స్ నొక్కుతూ ఉంటే వెంటనే లిఫ్ట్ దిగి మెట్ల మీద నుంచి వెళ్ళండి. మీరు ప్యారలల్ డైమెన్షన్స్ ఉన్నాయంటే నమ్ముతారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.